రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగర్తావు సంపర్తావు వాగర్త పతిపతే జగతో పితరం ఉందే భారతీ పరమేశ్వరరావు అంటారు. అంటే శివపార్వలతో పోలుస్తారు. నా గాయత్ర పరమంత్రం నమతు పరదేవత నా హరే పరత శ్రాత నా నృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదేహ ప్రాదుర్భద్ర భుక్తి యస్మాత్ పార్థివదేహ ప్రాదుర్భుద్ర భగవతి గురునా సంతమాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని. నేనన్నా కాదు సరైన సమయంలోనే ఇచ్చారు. అంత దైవలిఖితం. ఏది జరిగినా నా జీవితాలన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి. నేను అటు క్యాన్సర్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి, లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏంటి, వేషం వేయడం ఏంటి, అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో సారూప్యం. నా నిజ జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు. నేనన్నా లేదు ఇదే సరైన సమయం. ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత నేను 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరాలకు అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లో, అఖండ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దారి మరణమో అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.